అయ్యా సరే పర్వాలేదు. ఇక 7 ఆడవాళ్ళు మన అబ్బాయిలను పడి మన ప్రాణాలు తీసుకుందాం. అమ్మని 7 అక్కయ్యలను చూసినవా? కొట్టడా సొలదాలు నోళ్ళు కొట్టడా సొలయల్లా ఓసిలేనావో బంగుళాడ విడనాడేనా బాయితో పడతండ్రే. 7 ఆడివాళ్ళు అనుకున్నారు. అదే మనం అటువంటి బండి రాళ్ళు కట్టుకుని బాయిల పడ్డ మాత్రం మన భర్త గీరు పెట్టయితే అటువంటి కచ్చేరి కాడ మరి షాడంతా కొట్టని తన మెడ మీద వేసుకుని తన ప్రాణం తీసుకుంటున్నాను. ఈ చెయ్యన్న బతుకు పాడబడే కొట్టు పోతున్న ఆయన పట్నం అన్నారు. బతికినంత లాభం లేదనుకున్నారు 7 మగ వామనులైన వల తీరముండే ఆడి మీద బాయిగాడి కచ్చింది. బాయిగాడికి వచ్చిన ఆడి వాళ్ళు అనుకున్నారు. బాయిగాడికి వచ్చినాక బలబలాయుధం బాయిగాడికి వచ్చిండ్రు. బండి రాళ్ళు కట్టుకుంటేనే సత్తామని ఏగింతరాయి కట్టుకున్నా. అది అది పెద్దది. దాని మోదాలు వాడమని నేను వద్దాక మీరు పోయి ఆయన మన భర్త నా పాలు అంతా మీరు దొబ్బురా అని. పాలు పాడు నీ పాలు ఎక్కడున్నది? ఏం పాలే కాదే మన భర్త అందరూ ఒకటే సత్యనారాయణ మీరు కావాలా? మీరు గట్ల కాదు. అంత బంగారం అయిందే కాదే మనం ఎన్ని కాదు బంగారం కాదు. నా వంత అంటే ఆయన కాదు అని మనం అందరికందరం 7 బొగులు కూడా వేసుకోవాలి. 7 తలొక్క వారం రోజు అంతే. మళ్ళా భార్యలు కాబట్టి వారానికి 7 రోజులు కాబట్టి ఒక్కల చేత పువ్వు దిగేది. అయినా దీని వారం నాడు ఆదివారమే ఆదివారమే తెలివారం ఆదివారం అయితే 12 దాకా ఏం చెక్కలేదు. కాదు కానీ మనం పడితే మనం 7 ఒక్కసారి వడాలంటే మన బొగ్గులు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం నిన్ను నమ్మద్దు నన్ను నువ్వు నమ్మద్దు. ఒక్కడిని చేసుకున్నవాడు మనం అందరం సముతులమే. ఇక ఈ శిఖరాన్ని కూడా వేసుకుంటే ఏ ఒక్క జారినా అందరికి ఇది ముందుగా దెబ్బలు పడ్డట్టు ఏంటి ఆనికే కదా అన్నట్టు. మరి ఏం చేయాలి? అందరికి అందరూ బాగా మెసులుతుంది కానీ పెద్ద పెద్ద కప్పలు కలవడతానేనావా నీరుగడ్డలు నిక్కి నిక్కి చూస్తాను. నీరుగడ్డలు నిక్కి నిక్కి చూస్తాను. అది వెళ్ళలేదు. మన పానం పైనకి వెళ్ళదు వచ్చే చూస్తాము. 7 మగవారులు ఎర్రగొల్ల విట్టలు ఏం చేస్తా ఉన్నారు? బాగా గడ్డ గురించి మన బతుకులు పాడు ఇంత కాయ వాళ్ళ తీరుతున్నది వారి యొక్క శోకం. ఎవరికి కొట్టుపోతున్నా ఆయన పట్టణం ఎట్లయిందో నాకు చెప్పుకోండి. నేను చెప్పుకుంటే ఉంటే అచ్చే ఇంత నేను పోతాను. అత్తరా ఉంటే ఉండవని శంకరుడు వెళ్ళిపోయి మా అన్నే పేరంగా నేనేమో చేస్తాను. విష్ణువేంటి విష్ణు విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు భార్య సరస్వతి అందరూ వెళ్ళిపోయారు. కానీ
ఏడుగురిని గడ్డలు తొప్పి కానాడు ఆ పార్వతమ్మ అన్నది అమ్మా మీకేం కథ వచ్చింది మీరు ఉన్న బాధ కవ్వలెక్క వచ్చింది నీలోనే ఉన్న బాధ ఏందో నాకు చెప్పుర్రు అంటారు. సాగు గండం నుండి తప్పించిందే కాక కన్న తల్లి లెక్క మన కష్టం విచారించి ధనం దొరికితే దాసుకో అన్నట. ఏదన్నా బాధ ఉంటే నలుగురికి చెప్పుకోవాలట. నలుగురికి చెప్పుకుంటే ఆ బాధ గురించి అనుభవించే రోజు అందరూ ఒక్కరన్నా ఉంటారు. అయ్యో బిడ్డ ఈ బాధ నేను కూడా వెళ్ళబోసిన గీడి పోతే బాగుపడ్డా గాడి ఓన్లీ అన్న జాడన్నా చెప్పుతారు అనుకోని అమ్మా బాయిలో పడే కర్మ మాదేదో కాదు. మా భర్త చల్లని సాంబాబుని బట్ట వేసేది వాడు కంబోజు రాదు. అవ్వా ఒక్కల కాదు ఇద్దరిని కాదు మమ్మల్ని ఏడుగురిని ఒకరినక ఒకరికి సంతానం కాకపోతే ఒకరిని ఏడుగురిని మనివాడినా ఏ ఒక్కరికి సంతానం కాకపోయి ఎన్ని నోములు నోసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థాలు తిరిగినా ఏ పుణ్యం మాకు అడ్డుపడదు. ఎంత దానం చేసినా మా ఏ ఒక్కరికి సంతానం కలిగిన అందరూ సంబరంగా దాదుకున్నాం అనుకున్నాం. మా భర్తకైతే కన్న పేరు వస్తుంది అనుకున్నాం. ఓహో సంతానం లేదని మీరు ఈ బాయిలో పడి సత్తాలా అమ్మ ఒక్క మాట సత్య ఏనాడు సాధించలేము మనుండి కొట్లాడు అన్నారు మానవుల. మనం మానవ జనం అంటే ఎంతో పవిత్రమైంది. ఎన్నో పుణ్యాలు ఏత మన జీవనం మానవ చెత్తకచ్చే మానవ చెత్తమై మంటే మన్నైనాక ఏ ఊళ్ళో ఏ తీర్థంలో ఏ జాతరలు కనబడవు. మీకు సంతానం లేదని కదా సాగు అయ్యేది. ఇవాళ మీ సాగు ఒక్కరోజు వాయిదేది. రేపు గీయాలకు మీరు సంతానం అనే మార్గం నేను చెప్తా తల్లి. నిజమా? ఈ ఒక్కరోజు వాయిదేయ ఒక్కరోజు వాయిదేయండి. అయ్యో నన్ను ఒక్కపోతా అయ్యేది పెరుకు పెరుగా ఉన్నాను పాడవాడి సత్తం అనుకున్నాను. ఇవాళ ఒక్కరోజు వాయిదే. రేపు నేను గీయాల వరకు సంతానమైన మార్గం చెప్పకపోతే ఎల్లుండి పొద్దుగా వచ్చి బాయిలో పడురి. రేపు దచ్చిన వాళ్ళమే ఎల్లుండి దచ్చిన డబ్బుని ఏ మార్గం చెప్తుందో ఆ తల్లి మనకు దేవతలు వచ్చింది. అప్పుడు ఆ పార్వతి అనుకున్నది మరి మా మరిది బ్రహ్మయ్య ఏడుగురు ఒక్క తీరు రాతాడా ఇంట్లో ఏ ఒక్కరికన్నా పిల్లలు కావాలని రాయద్దా? ఎట్లా రాజేందో సత్యలోకం పోయి మా మరిది బ్రహ్మదేవుని అడుగుతారా?
తల్లిగా తల్లి లాంటిదని వటడిగా సాకితోనే కవరంపితే నీ దగ్గరికి వచ్చేటాను నీకు ఎంత చెప్తానో భయమ్మా నీకేనా నిజత ఉన్నదా నీకేనా మానవున్నదా కాదు కానీ నేను హరి అన్న నా అప్పుడేమన్నా కన్న తల్లి లాంటిది అనే నేను మర్యాద చేస్తే నీకేమైనా మానవ అనవచ్చునా ఇట్లా కాదు కానీ నా ఇచ్చేది మనం నీకేనా బుద్ధి ఉన్నదా అదే నువ్వు అదే మాట నీ మనవి కాపాడతాను నువ్వు వచ్చిన సంగతి ఏంటి అనే మాట ఏంటి కాదు గాని అందరికి ఒక్క తీర రాతే రాస్తావా నీ రాత రాళ్ళ పాలు కాదు నేను మాది వల్ల చాలా నిన్నే కూర్చున్నాడు చూస్తాడు తెలుసుకోవాలి కాదు కానీ అదినే ఒక్కొక్క ముచ్చట నువ్వు పలగాకి మాటలు మాట్లాడతాను నువ్వు వచ్చిన ఏదో మాట నాకు సూటిగా చెప్పు నేను దానికి సాటిగా సమాధానం చెప్తా కదా కాదనగానే అన్నది అబద్ధమా అన్నం ఉన్న కాడ పిల్లలు పిల్లలు ఉన్న కాడ అన్నం ఉండదు కొడుకులు ఇచ్చిన కాడ కొడుకుల్లో ఒడిగడతావు బిడ్డలు ఉన్న కాడ బిడ్డలే నువ్వు రాత గట్ల రాస్తావు సుఖపడ్డ వాళ్ళ ఇంట్లో ఎప్పటికి సుఖమే ఉంటది కట్టబడ్డ ఇంట్లో ఎప్పటికి కట్టమే ఉంటది అందరికి ఒకటే రాత రాయవు నీ రాత పాడవాడా చల్లని సాంబపురి పట్టమేలే కాంబోజ రాజుకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 భార్యలు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒక్కరిని 7 వేసుకున్నాడు 7 ఇట్లా ఏ ఒక్కరికి అన్న సంతానం లేదా 7 ఇట్లా ఏ ఒక్కరన్నా కొడుకులో బిడ్డల కంటే ఆ పిల్లల మీద పొద్దు వాళ్ళ 7 గొడ్డు రాతే రాస్తావా చల్లని సాంబపురి కట్టేడు మరి ఎనగల్లో కాంబోయే రాదు 7 భార్యలు కూడా ఒకటే రాత రాస్తావన్నావా అదే నేనేం చెప్పగల మరి నేను కన్న బిడ్డ ఆలియాదేవికే 3 భర్తలని ముందు చూపు వెనక రాత కానీ తప్పు మరి నువ్వు ఇక్కడికి దగ్గర కూడా ఎనకటువంటి మంచన్నగిరిళ్ళకి వెళ్ళిపోయి నా కాంబోయర్ల దగ్గర పోయేస్తానని ఎప్పుడూ బ్రహ్మదేవుడు కదా బ్రాహ్మణ యువతాలు ఎందుకొని గడపడి దస్తావేదం చేత పట్టుకున్నాడు పరమాత్మనంగా పాదపట్టుకుంటాడు అనుకుంటాడు పక్కనే తల్లని సమ్మపురి నిలవచ్చనమా బ్రాహ్మణ ఎత్తండి కొట్టే ఎండల్లో పెట్టే గాడుపుల ఆఖరితో వస్తాడు మా తండ్రి తూపతోటి వస్తాడు అని ఊరగండి
అప్పుడు మాత్రం వచ్చిన బ్రాహ్మణయ్యకు సల్ల మధ్యకాలం ఇచ్చింది. సరేనా సల్ల మధ్యకాలం ఇచ్చి సాగు నాయన అన్నాడు. అయ్యా ఒక మాటనయ్యా, ఇది ఏ ఊరు అంటారు? ఇది సల్లని శంబాపురి పట్నం నాయన. అయ్యా తమరి పేరేంటో? కాబోయే రాదంట. కాంబోయ రాజా. ఆహా, ఎంత పుణ్యమంతుడవయ్యా, ఎంత దానకర్తవయ్యా. నేను వాడల పంట తిప్పుకుంటూ వస్తాంటే బొడ్డూసిపోయినటువంటి సంటి పిల్లకాని కన్ను చెల్లి 60 ఏళ్ల వృద్ధిమాన్ దాకా సల్లని సాంబపురి పట్నం వెళ్ళేటి వాడు రాజు కాంబోయ రాజు అంటే మహా పుణ్యవంతుడు, మహా దానకర్త అని ఎవరి నోట్లైనా గదే మాట ఉన్నదయ్యా. కానీ ఒక మాట, నీ గర్భాన కొడుకులు బిడ్డలంటారు నాయన. అయ్యా ఇంత ధర్మంగా రాజ్యం ఎడుతున్నాం. అలా పుణ్యదాదవాట ధర్మాత్ముడవాట పొట్టూసిపోయిన పొల్ల కాడికి వెళ్ళి రేపు తెచ్చే తల్లి అవ నీ పేరు మాత్రం అటువంటి యాదయ్య తల్లి నీ కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు అంటివి. నేను ఏమని చెప్పుకుందు బ్రాహ్మణయ్య. ఈ పాపు నోటుకొని నా కొడుకులకి ఇందరు నా బిడ్డలకి ఇందరు అన్నాను. పుట్టని నా పిల్లల పేరు ఏమని చెప్పాలి. ఏ ఊరికి వేరే మట్టని వండి ఎండరు కానీ ఎట్టేందు తెచ్చినాడు కానీ ఎలా రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగిన అయ్యా కొడుకు ఎందరు వీడలు ఎందరు అందరు కానీ ఎన్నెకు రాదు అని 10 లక్షల బ్యాంకులు దాచిన అని ఎవరు అడిగారు. కొడుకులు ఎందరంటే బ్రాహ్మణయ్యో దేవుడు ఐసిపాయేనా నాయన. పాపం రోడ్డు తోడు ఏమి చెప్పుకుంటూ నేను ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 భార్య ఎదుగుంటే ఏ ఒక్కరికి పుత్ర సంతానం లేపాయ. నా పుడక మీద మన్ను పోయా బ్రాహ్మణయ్యా. రేపు నేను చచ్చి నాకిట్లా ఉంటే బొడ్డోడు తెచ్చిన మనకి 7వ దిక్కు 7వ దిక్కు కానీ కోడి చచ్చిపోతే పెట్టల వారేసినట్టు కుక్క చచ్చిపోతే పొందలేసినట్టు వారికి కొడుకులుంటే ఏడతారా, వారికి బిడ్డలుంటే ఏడతారా. వాడు ఎవరు లేనోడు సత్య అవతల వాళ్ళని ఉంటుంది బ్రాహ్మడు. పలుకు బండల్లో ఎన్నో ఊరు అవగన్నాడు. ఎన్నో అవగన్నదో అయ్యా నా పూలే నడపోదు, నా జాగలే నడపోదు, నా పైస పదార్థాన్ని అడగపోదు. నా గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు బ్రాహ్మణి. అయ్యా నేను ఒక మాట, నీ గర్భాన కొడుకులందరూ బిడ్డలు అన్నందుకు కలకల కన్నీరు ఇస్తాను. కానీ అయ్యా నేను కూడా అయినటువంటి దేవతల దగ్గర ఉండేది దేవపాలతంగా తెలిసిన బ్రాహ్మణయ్య. కొడుకులు ఎందుకు లేరు బిడ్డలు ఎందుకు లేరు అని పంచాంగంలో చూసి చెప్తావు. పెద్దల మాట పెరిగన్నం సర్ది చూడు నాయన, నాకెందుకు కొడుకులు పుట్టలేదు, ఎందుకు బిడ్డలు తెచ్చినటువంటి దస్తావేదమో మరిగటువంటి మరి తల కూడా అయినటువంటి పంచాంగము చూసాడు. పంచాంగం చూసి ఉపములు జగములు ఉన్నంత వరకు చూద్దామన్నాడమే. అయ్యా కామరాజు, కానీ ఒక మాట అయ్యా, నీ గర్భాన సంతానం ఎందుకు కాలేదంటే సంతానం ఉన్నది అవి పంచాంగంలో. ఈ సంతానం కలిగే ఉన్నది. సంతానం పంచాంగంలో ఉన్నదని వచ్చింది, నువ్వు లేరని అంటాను. ఎట్లా లేరన్నారు వాళ్ళు. ఏవైనా పుట్టిన పిల్లలు మాత్రం లేరని చెప్పుకుంటారా? అంత పాపకారిని కాదు నాయన, కానీ ఉన్నారు కానీ నీ అందు ఒక పాపం ఉన్నది నాయన. పుట్టికి ఇంతవాదివైన దారాలు ఏచిన ధర్మాలు ఏచిన నేను ఏ అయ్యకు అన్యాయం పాపం చేయలే నాయన. నువ్వు చేసిన పాపం కాదు బిడ్డ, మరి నీ తల్లి చేసిన పాపం కాదు, నీ భార్యలు చేసిన పాపం కాదు, నిన్ను కన్న తల్లి చేసిన పాపం లేదు నాయన. మరి మాత్రం మా నాయన మాత్రం అటువంటి కనుక నేమి చేసిన పాపం నలనోత రాదు. అవ మీ తండ్రి చేసిన పాపం నీ పుట్టను బట్టి పీడిత
నాయన నాలాగా రాజ్యం వేయి ప్రజల పాపం అన్నాడు ఇక్కడ అన్నం పెట్టి ఇంతెత్తు పిల్లగాని కాడికి వెళ్ళారే మీ నాయన మంచుర్రా ధర్మాత్ముడు ఉండరా అని ఎందరో నోటిన్న మా నాయన ఏ పాపాలు ఎవరి నోటి కాడి బుక్క గుంజుకొని తినలే అంటే మీ నాయన ధర్మాత్ముడే మీ నాయన పుణ్యాత్ముడే కానీ మీ నాయన ఒక్క పుణ్యం చేయబోతే పాపం అడ్డమైంది రాక ఏం పుణ్యం చేయలేదు ఈ పాపం అడ్డు పట్టే అంటే ఒక్కనాడు ఊళ్ళో ఉన్న మాత్రం 300 మంది నేను ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మేము చేసుక తిన్నామంటే భూమి లేదు జాగలేదంటే అప్పుడు మీ తండ్రి ప్రజల కష్టం చూసి ఒక్క మాట అన్నాడు అరే నా తాత ముత్తపతాతలు సంపాదించింది 780 ఎకరాల భూమి జీలుగులు జిల్లెళ్ళు తుమ్మలు సంగెళ్ళు మొత్తాయి చేసుకున్నటోనికి భూమి ఉండాలి మరి తల ఒక్క బిగం అంటే తల ఒక్క ఎకరం దానం ఇచ్చాడు దున్నుకోరి బిడ్డ దానం ఇస్తే మరి ప్రజలందరూ పోయి గొడ్డాలను బట్టి చెట్లను కొట్టి పుట్టవిని అద్దె పెట్టి అద్దెవి నిప్పంటు వేస్తే 3 ఏళ్లకు మితిమీరిపోయిన నాగసర్పం ఆ పుట్టలో ఉంది మీద పుట్టగాలతంటే పుట్టల పాము తుక మాంసం ఉడుకుతాయి మరి కొర్రాయిలు మాత్రం కాలిత కింద పడతా అంటే మళ్ళీ ఎగేస్తారు పుట్టవి పుట్టల పాముకు చూడు మాత్రం ప్రాణం పోయి ప్రాణం వస్తారు ఎట్లా మరి బయ్యవని పుట్టలకి వెళ్ళి 300 మంది కళ్ళు కట్టన్న వశమా ఏ ఒక్కడన్నా చూసి అరే పావురయ్య అంటే నా ప్రాణం పోయి తపాచిపోతాంది పుట్టల పాము తపాచిపోతుంటే ఎందుకు అంటే మరి మంచిగా ఆపత్తులు ఎక్కువ నేను ఒక్క మనిషికి ఒక్క బిగం కొత్త చేసుకోరన్నా 2 ఎకరాలు చేసుకుంటాడా 3 ఎకరాలు చేసుకుంటాడా గుర్ర వేసుకొని సెగడ పిగడ నేను ఆయన అంటాడు ఇప్పటికప్పటికి ఉద్యోగంటే అయ్యబడుతూ అరే దండగంటే ముసలోనే గొర్రె సంఘం వచ్చినప్పుడు చూడండి ఎట్లా రాసుకున్నవే నా కొడుకువి నా 3 వాళ్ళు నా 2 రాస్తాను అట్లా అన్నాడు అని నేను ఆయన గుర్ర వేసుకొని వస్తాడా అప్పుడు పుట్టల పాము పసిగా నేను ఆయన గుర్ర సప్పుడు అడుగుల సప్పుడు నేను ధర్మాత్ముడు వస్తాడని నా రాజు ఒకరు పోతే నన్ను కాపాడుతాడని ఒక్కసారి పాము మాత్రం అటువంటి కనుక బయటికి వెళ్ళి తనలో దూరేసి వచ్చాడు కట్టెలు అందుకొని 300 మంది ఎక్కబోతాను నేను ఆయన పాముకి ఎదురెత్తాను మరి అప్పుడు ఆ పాము చూడు గుర్రానికి అడ్డం తిరిగి ఇట్లా పరిగెలా వచ్చి నన్ను కాపాడు నాయన అప్పుడు మీ నాయన ఏమన్నాడుండే అరే దాని జోలికి పోతేనే మనల్ని ఏమన్నా అంటది మనకి ఇట్లా పోతా అంటే అది అట్లా పోయేది వచ్చి కట్టదా అరే కొట్ట కుర్ర అంటే అయిపోయా నేను ఆయన అట్లా అనలే ఏమన్నా ఎరికేనా అరే రాత్రి వస్తారు పగలొస్తారు శనికాడికి వస్తారు శనకాడికి వస్తారు అది ఇసం పురుగు అయ్యరా అన్నాడు నేను ఆయన నోట్లోకి నా మాట వెళ్తే ఎవడు ఊపుకున్నాడు మనిషికి ఒక్క దెబ్బ కొడితే 3 బుక్కల రక్తం గక్కి ఏమి రాయన నోత రాజా నీ వంశం నిర్వంశము కాదురా పెట్టు శాపన ఎట్టి పడిన నాలుగొట్టి ప్రాణం పోతే అవి అప్పుడు మరకులు మాత్రం నువ్వు ఉట్టలే ఇంకా అవునయ్యా నువ్వు ఉట్టలే అప్పుడు మీ తల్లి గర్భాన నువ్వు 7 నెలల పిల్లగాడి 6 నెలలైన నువ్వు బతకపోదు 8 నెలలు అడ్డ బతకపోదు 7 నెలలు వేపటికే పుట్టి బట్ట గతికినావు భాగంగా పాపం నీ పొట్ట పట్టిందిరా ఏమిరా కాంబోయ రాజంగా అలా పాపముని పొట్ట పట్టి పీడించుతాను అందుకే మీకు సంతానం కాలే అయ్యావో బ్రాహ్మణయ్యా నా పొట్ట నాగర్భం వేరే విగ్రహం దీపించి గుడి కట్టాను లేక బ్రాహ్మణ చెప్పిన దానికి నీకు నందితో బంగారం ఏమిటి నంది వీర కూర్చుండే వ్యక్తి నీ ఇంటి దాకా సాగబోదు
అవదానం భూములు నా జాగ్రత్త నా ఎండి నా ఎక్కువ పదార్థం అంతా ప్రజలు మంచి మీద పాపం పోతుంది కాంబోయే రాజన్న అవ అట్ట కాదురా మీ తండ్రి చేసిన పాపం పోవాలంటే దచ్చన బాగాన శ్రీ తొక్క స్వామి గుడి కట్టి తీయాలి కోటి వరాలు వచ్చి నువ్వు కోరేరు రవియాలి ఎన్ని మెట్టు కట్టియాలి దిగదందుకు బంగారు మెట్టు కట్టియాలి అటువంటి కనుక ఏమి ఆ గుడి ముందర కత్తల పర్వల వరకు తీయాలి ఏడుగురి బారమ్మని ఎన్ని మెట్ట ఉంటే దిగుబడి స్థానం చేసి బంగారు మెట్ట ఉంటే ఎక్కి భగవంతుని దగ్గర పోయి భగవంతుని ఆరాధన జరిపి ఈ ఏడుగురిని కత్తల పర్వల